అవినీతిని తుడిచిపారేస్తానంటూ చీపురు పుచ్చుకున్న పార్టీ అక్రమాల ఆరోపణల ఊబిలో పేకల్లో దిగబడిపోయింది. తన బలాన్ని మితిమీరి అంచనా వేసుకున్న ఫలితాన్ని చవిచూస్తోంది. రాజకీయాల్లో మార్పును కోరుకున్న వారి ఆశల్ని నిలువునా కూల్చేస్తూ కూలిపోతోంది. పతనం అంచనా నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికైనా నిలబడుతుందా? రాజకీయ అవినీతి చూసి విసిగిపోయిన సగటు భారతీయుడి ఆశల్లో నుంచి పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి ఉద్భవించిన అరవింద్ కేజ్రీవాల్ అండ్ కంపెనీ పార్టీ స్థాపించిన నెలల్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దేశ రాజకీయాల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీని చిత్తు చేసి దేశమంతా విస్తరిస్తున్న మోదీ హవాకు అడ్డుకట్ట వేసి సామాన్యుడి శక్తి ఏంటో నిరూపించారు అరవింద్ కేజ్రీవాల్. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్ పూర్తి మెజారిటీ లేకపోవడంతో 47 రోజులకే పడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దుమ్మురేపి విజయం సాధించింది. ఈ విజయం ఆప్ నేతల్లో బాధ్యతను పెంచాల్సింది పోయి అహంకారాన్ని, అధికార దాహాన్ని పెంచింది. ఢిల్లీలో రెండవసారి గెలిచిన తర్వాత పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది ఆప్ను వదిలేశారు. ఢిల్లీలో పాలన మీద దృష్టి పెట్టాల్సిన కేజ్రీవాల్ ప్రధాని పదవి అందుకోవాలనే తపనతో వరుసగా తప్పులు చేసుకుంటూ వచ్చారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజులకే కేజ్రీవాల్ సహచరులంతా ఒక్కొక్కరుగా జైలు బాట పట్టారు. న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి గృహహింస కేసులో ఇరుక్కుని పోలీసులకు దొరకకుండా దాక్కున్నారు. మరో మంత్రిని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఇంకో మంత్రి జైలుకు వెళ్లారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు 1/2 డజన్ మంది మంత్రులు వివిధ కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ వ్యవహారం ఆప్లో జరుగుతున్న అక్రమాల కాండకు పరాకాష్ట. డిపార్ట్మెంట్లో ఉద్యోగులను శృంగార కార్యకలాపాల్లో దించి సందీప్ కుమార్ అడ్డంగా దొరికిపోయాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పాలనలో అవినీతి పరులపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తానన్న కేజ్రీవాల్ ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ధర్నాలు చేయటం, నడి రోడ్డు మీద ఆందోళనలకు దిగటం కేజ్రీవాల్కే చెల్లింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతే ఈవీఎంలను తప్పుపట్టడమే తప్ప ఓటమికి కారణాలేంటనే ఆత్మ పరిశీలన చేసుకోవడం కేజ్రీవాల్ అహంకారానికి నిదర్శనం. తాను అరాచకవాదినేనని స్వయంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేజ్రీవాల్ మాత్రమే. తాజాగా కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలతో ఆప్ ప్రతిష్ట మరింతగా దిగజారింది. ఆరోపణలు వచ్చినప్పుడల్లా బీజేపీని నిందించడం తప్ప తన సచ్చీలతను నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు కేజ్రీవాల్. రాజౌరి గార్డెన్ ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈసారి ఎన్నికల్లో ఆప్ చిత్తుగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిని మార్చుకునేందుకు కేజ్రీవాల్కు చాలా తక్కువ సమయం ఉంది. ఎకనైనా ఆయన కళ్ళు తెరుస్తారా?